ఇప్పుడు మనం ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఈ అమ్మాయి MBA చదువుకుంది. నాకు నచ్చిన లైఫ్ నాకు ఉండడం లేదు అసలు. మెయిన్ ప్రాబ్లం మ్యారేజ్. ఇంకా 25 years వస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అబ్బాయి ఇష్టమా లేదా అని ఒక ఒపీనియన్ లేదు వాళ్ళకి నచ్చితే చేసేయడమే. లైఫ్ లాంగ్ నేను కదా ఉండాలి వాళ్ళతో. ఒక అమ్మాయి తన గురించి చెప్పలేదు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న సొసైటీలో ప్రతి అమ్మాయి గురించి చెప్పినట్టు అనిపించింది నాకు. జాబ్ చేస్తానంటే నో అంటున్నారంట. జాబ్ కూడా మంచిగా జాబ్ చేయాలి, వచ్చిన శాలరీతో మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, సెల్ఫ్ ఇండిపెండెంట్ గా నిలబడాలి. ఈ కలల పైన ఒక్క కల్లాపు జల్లుతారు మీరు పెళ్లి అని ఒక మార్క్ తో. లవ్ ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుని మీకు మ్యారేజ్ చేస్తారేమో. అంటే నాకు లవ్ లేదు ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చే సంబంధం చేసుకుంటా, కానీ కొద్దిగా నాకు నచ్చాలి కదా. పోనీ ఇదేమన్నా డ్రెస్సా ఈ రోజు నచ్చకపోతే ఇప్పేసి రేపు కొత్త డ్రెస్ వేసుకోవడానికి? పెళ్లి ఒక్కసారి జరుగుద్ది లైఫ్ లో. అబ్బాయి అనుకో ధైర్యంగా చెప్తాడు నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని. అమ్మాయి అలా చెప్పలేదు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని తగ్గుతా వస్తుంది ఎక్కడికక్కడ. అల్లుడు అని చెప్పేసి ఏ పండక్కో చూస్తారు తప్పించి డే అంతా రోజంతా వాళ్ళతో ఉండిపోరు కదా. తనే ఉండాలి. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు మొత్తం తన లైఫ్ అంతా కూడా మీరు ఇచ్చిన ఒక అబ్బాయితోనే ఉండాలి. ఇప్పుడు ఒక సంబంధం కాదంటారు, నచ్చలేదు. రెండో సంబంధం కాదంటారు, నచ్చలేదు. ఇప్పుడు మీరు మీ ముఖాలు మార్చుకుని లేకపోతే ఏదో డైలాగులు వేస్తారు పక్కన, ఎవరు తీసుకొచ్చినా నచ్చట్లేదు దీనికి, ఏంటిది ఇది అని. అలా అనుకుని అప్పుడు మూడో నాలుగో సంబంధమో ఎలాంటోడైనా సరే మా పేరెంట్స్ ఎలా అంటున్నారు, ఇప్పుడు బయట ఏమన్నా పట్టించుకోరు, కానీ మన పేరెంట్సే మనల్ని ఎలా అంటా ఉంటే ఏ సంబంధం వచ్చినా సరే నచ్చింది ఇలాగే మాట్లాడతారు. నచ్చకపోయినా సరే కాపురం చేసేటప్పుడు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ బాధ అంటే ఏంటో. పోనీ తండ్రికి అర్థం కాకపోవచ్చు, ఒక అమ్మాయే కదా మీరు కూడా. మీరు కూర్చోబెట్టి అడగండి. ఆ అమ్మాయి తప్పుగా ఏదన్నా ఉంది అనుకో మైండ్ లో, అప్పుడు చెప్పండి నువ్వు ఆలోచిస్తున్న తప్పు, లైఫ్ అంటే ఇది అని. కానీ మీరు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఆలోచించింది కరెక్ట్ అనుకోండి, మీరు మారండి. మీరు మారి మంచి లైఫ్ ఇవ్వండి తనకి. జాబ్ విషయం ఒకటే చెప్తున్నా, మీకు జాబ్ ఇష్టం లేకపోతే అంతవరకు చదివించకండి. చదివించేలా ఉంటే ముందే చెప్పండి జాబ్ చేయించనివ్వం, నీకు పెళ్ళే, అది మెచ్యూరిటీ లెవెల్స్ కోసమే నీకు చదువు, ఇది ఒకటి చెప్పి అప్పుడు చదివించండి. మీకు మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోతే వాళ్ళకి ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఒక అమ్మాయి ఇలా పెట్టింది కదా తన పేరెంట్స్ గురించి, అమ్మాయి దృష్టిలో ఇంకెలా ఉంటారు మీరు? చిన్నప్పటి నుంచి బంగారాలు, తనకు కావాల్సిన బట్టలు అవి ఇవి ఇచ్చేయడం కాదు, ఈ ఒక్క మాటతో మీరు డౌన్ ఫాల్ అయిపోతారు. లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు మీరు. అర్థమైందా? ఇది మీకు తెలియకపోవచ్చు, ఆ అమ్మాయి మనసులో మీరు ఇక్కడే ఉంటారు, ఇంకెక్కడే ఉండరు. అర్థమైందా? మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా లైఫ్ పార్ట్నర్ ని సరైన ఇవ్వండి. అదొక్కటే చెప్తున్నా.